చెప్పాలంటే ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ గానే చెప్పొచ్చు. నేను సాయంత్రం వచ్చిన వార్త ఇది. హైడ్రా పైన హైకోర్టు సీరియస్ అయింది. నోటీసులు ఇవ్వకుండా చర్యలు ఎలా? ఇతర శాఖ అనుమతులను పట్టించుకోరా? హైడ్రా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు. జియో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. అసలు ఈ యొక్క వార్త చదివే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారు? కోర్టుల్లో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారు. జియో 99 చట్టపరిధిపై వివరణ ఇవ్వాలి. ప్రభుత్వం హైడ్రా ఏర్పాటును చేస్తూ తెచ్చిన ఆ జియో చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్గూడకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దానిపై యాక్చువల్ ఇది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లో సర్వే నెంబర్ 119/21, 199/22లో 19.27 ఎకరాల్లో హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశివ్వాలని కోరారు. వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం కట్టిన నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం పోలీసులు బలగాలతో వచ్చి కూల్చేశారంట. సో వీళ్ళు అక్కడ హైకోర్టు దానికి స్టే ఇచ్చిందంట. హైకోర్టు స్టే ఇచ్చిన దానిపైన కూడా హైడ్రా వెళ్ళి అక్కడ కూల్చివేతలు జరిపిందంట. సో ఈ విషయంలో మాత్రం హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయమే కాదు, అసలు తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టు ఈ చిన్న దాంతో మొత్తం హైడ్రా సీరియస్ అయింది. హైకోర్టు సీరియస్ అయ్యి అసలు హైడ్రాకి చట్టబద్ధత ఏంది, జియో 99 చట్టబద్ధత ఏంటి, అసలు దీని లెక్క ఏంది, మొత్తం మా ముందు 2 వారాల్లో ఉంచాలని చెప్పి చాలా సీరియస్ అయింది హైకోర్టు. సో దీన్ని మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నట్టు ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు, ప్రతిపక్షాల నుంచి రావచ్చు, కానీ వాటిని తట్టుకొని ముందుకెళ్ళగలుగుతుంది. కానీ ప్రభుత్వం హైకోర్టు నుంచి వచ్చిన ఈ సమాధానానికి, ఈ ప్రశ్నకు మరి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాధానం ఉందో చూడాలి. అంతేకాకుండా వీళ్ళు చాలా క్లియర్గా అడిగారు, నోటీస్ ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు అసలు మీరు? పైగా మీరు మా కోర్టులో ఒకటి చెప్తున్నారు, బయట ఇంకోటి చేస్తున్నారు. అసలు దీని చట్టబద్ధత ఏంటి అని చెప్పి ప్రశ్నించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది మాత్రం హైడ్రాకు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్గానే చెప్పాలి. ఇప్పుడు దీనికి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇప్పుడు హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ తీర్పు పైన తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైడ్రా ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు. హైకోర్టు స్టాప్ పడ్డట్టు, పెద్ద స్పీడ్ బ్రేకర్ పడ్డట్టే. హైకోర్టు దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. సో దీనిపైన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైడ్రా నాకు తెలిసి ఎటువంటి వాటికి వెళ్ళదేమో అనుకుంటున్నా. సో ఈలోపు